ప్రతి మనిషికి జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు జీవితం మనిషిని ఒక దగ్గరికి చేరుస్తుంది. నన్ను ఈ కొండల అంచుల దాకా చేర్చింది. జనరల్గా ప్రతి విషయంలో మనుషులకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ నా ముందున్న ఏకైక ఆప్షన్ చావు మాత్రమే. మావా, సిట్టింగ్కి మంచి స్పాట్ దొరికింది. మన బ్యాచ్ని వేసుకొచ్చాయి, కుమ్మేద్దాం. రే, ఎవరో సూసైడ్ చేసుకుంటున్నారా? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారా? బ్రతుకున్నప్పుడు ఎవడు అడగడు, కానీ చనిపోయేటప్పుడు ప్రతి ఎదవా అడగడమే. ఎదవలాజిక్కలు మాట్లాడక, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు చెప్పు. ఆ దేవుడు నిన్ను నా కథ వినడానికే పంపించాడు. సరే చెప్తా, విను. నా బ్యాగ్ ఏమైంది అంకుల్? నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు. అవునా? రండి అంకుల్. అదిగోండి మీ బ్యాగ్. హే, నా బైక్. దానికి జీవం లేదు, అది లేనిదే జీవితం లేదు. అవసరానికి దాన్ని సంపాదిస్తే తప్పు లేదు, అవసరానికి మించి దాన్ని సంపాదిస్తే ముప్పు ఉంది. దాని పేరే డబ్బు. ఆ డబ్బును సంపాదించడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఏమైందిరా? ఎవడో వాట్సాప్ లో స్క్రాచ్ టు రివీల్ ద స్టేటస్ అని పెట్టారా? ఎంత స్క్రాచ్ చేసినా ఏం రావట్లా. తప్పులేదులే. ఇంటికి గౌతమ్ ఏడి? నాకేం తెలుసు? రే, ఇప్పుడే కాల్ చేశాడు, జుబ్లీస్ లో ఉన్నాడు, రమ్మన్నాడు. బాబాయ్ పద. మన దగ్గర ఒకే బైక్ ఉంది కదరా? అవును కదరా. కొనే వాళ్ళకి రా బండి, మనకెందుకు? వెళ్దాం పదండి. నా పర్సు, నా పర్సు, ఆగా. నా బైక్ రా, ఆగరా. నిన్నే ఆగరా. అయ్యో, నా బైక్. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? వచ్చారుగా. ఏమైందిరా ఇంత లేట్ అయింది? దారిలో చిన్న పని చూసుకుని వచ్చాం. మామా, ఐఫోన్ రా. ఎక్కడ్రా? ఇక్కడ రా. మామా, నువ్వు కేక్ అసలా. వద్దురా, ఇవ్వరా. చూడు. అరే ఇవ్వరా. ఎరామా లవ్వా? మొత్తానికి మనోడు లోలు పడ్డాడు రోయ్. ఏదేమైనా కానీ నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను రా. ఏమంటారా రాకి?
అసలు ఈ ప్రేమ ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో. అదేంట్రా? చైనాలో పుట్టిన దానికి వారంటీ గ్యారంటీ రెండు ఉండవు కదా, సో అక్కడ పుట్టింది. నువ్వేమైనా అనరా, నేను మాత్రం మనోడికి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఏమంటారా బాబాయ్? మామ అన్నోన్ నెంబర్ రా. మావా తనే కుమ్మై. దీని అమ్మ జీవితం. ఎవడు పాటుగాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నా బతుకి ఎవడు లేడు. ఇప్పుడే ఒక అమ్మాయి కనపడింది, ఎలా పడేస్తానో చూసుకో. నాకెందుకురా, నీ పన్ను చూసుకో. ఈడో జిలేబీ గాడు. మీరు స్వీట్స్ బాగా తింటారనుకుంటా. పర్లేదండి, బానే తింటా. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, అందుకేనా? మీనా ఇంకెళ్దామా? ఒక్క నిమిషం ఆగు. ఏమైందిరా? మళ్ళీ అమెరికా యూఎస్ఏ పైన యుద్ధం గెలిచిందంటరా. నువ్వు బాగుపడవు, సర్లే కానీ డోర్ తీ. నువ్వా రా. హాయ్ రా. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. చెప్పు, మనలో మనకేంటి? ఎంఎస్ చేయడానికి జానుకి 25 lakhs కావాలంటరా. ఓ 25 lakhs. సర్లే, ఏదో ప్లాన్ చేద్దాంలే, పద. గైస్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా అది? మనం కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? మన వల్ల ఈ పనేనా అది? మనం తలుచుకుంటే ఏదేం చేయొచ్చురా, నన్ను నమ్మండి. ఏమైంది? స్పృహ తప్పి పడిపోయాడు, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎక్కించండి. వీళ్ళేంట్రా డబ్బులు తీసుకొని ఇంకా రాలేదు? వస్తున్నారా? ఆన్ ది వే అంట, ఇంకోసేపు చూద్దాం. వచ్చారుగా. ఇది కూడా బ్యాగ్. ఇప్పుడు మనం ఆ రూమ్ లో ఉండడం సేఫ్ కాదు, మా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోదాం. వెళ్దాం పదండి. రేయ్ లేదు, గౌతమ్ గారు లేడురా. ఓసారి కిందికి వెళ్ళి చూసిరా. సరే. ఈడెక్కడికి వెళ్ళాడో. రేయ్ రే శ్రీమంత్, వాడు కింద కూడా లేడురా. అవునా? రేయ్, నువ్వు వాడు వెళ్ళి జాను హాస్టల్ ఉందేమో చూసిరండ్రా. పదరా. పద. ఇదేనా హాస్టల్? ఇదేరా.
హాస్టల్లో జాను ఉందా? అదేంటి గౌతమ్ నైట్ వచ్చి తనని తీసుకెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోవడం ఏంటి? హాయ్. హాయ్. ఏం జాను సడన్ గా పిలిచావు? ఏం లేదు, కలిసి చాలా రోజులైందని. ఎక్కడి వరకు వచ్చింది మన యూఎస్ ప్లాన్? మా ఫ్రెండ్తో మాట్లాడా, 25 lakhs ఉంటే మొత్తం పని అయిపోతుంది. 25 lakhs? హా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? కిడ్నాప్. కిడ్నాపా? మనిద్దరం ఎలా చేస్తాం? మనం కాదు కానీ ఫ్రెండ్స్ చేస్తారు. ఫ్రెండ్సా? వాళ్ళెందుకు మనకు హెల్ప్ చేస్తారు? చూడు జాను, ఈ రోజుల్లో ఫ్యామిలీ లేకపోయినా అరేంజ్ మ్యారేజెస్ జరుగుతున్నాయేమో కానీ ఫ్రెండ్స్ లేకుండా లవ్ మ్యారేజ్ అస్సలు జరగదు. ఆయన మనకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. ఇంకేంటమ్మా, ఫ్రెండ్స్ బాగానే మోసం చేసావుగా. మనం అనుకుంది జరగకపోవడమే జీవితం. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం వాటర్ తీసుకొస్తా. బాస్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, చూసారా? ఆ అమ్మాయిని ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటి? అలా ఫ్రెండ్స్ని మోసం చేసినందుకు దేవుడు నాకు తగిన శాస్త్ర చేశాడు. పిచ్చోడా, ఫ్రెండ్షిప్లో ఎన్ని అవసరాలైనా ఎత్తుక్కోవచ్చురా, కానీ అవసరం కోసం ఫ్రెండ్షిప్ని ఎత్తుక్కోకూడదు. గర్ల్ ఫ్రెండ్స్ సందర్శకులు లాంటి వాళ్ళరా, వస్తారు వెళ్తారు. అదే బెస్ట్ ఫ్రెండ్స్ జ్ఞాపకాలు లాంటి వాళ్ళు, ఎప్పుడు మనతోనే ఉంటారు. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. ఆ లైన్లో ఇంకేదైనా యాడ్ చేయాల్సి వస్తే అది ఫ్రెండ్షిప్ ఏరా. నువ్వు చెప్పింది విన్నాక ఒక్కసారి నా ఫ్రెండ్స్ని కలవాలనిపిస్తుంది. లేట్ ఎందుకు, వెళ్ళి కలు. సరే, అలాగే. రేయ్ గౌతమ్, ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నా. మన వాళ్ళంతా పైన ఉన్నారు, పద. ఎవరొచ్చారో చూడండి రా. ఇంకేంట్రా గౌతమ్, జాను ఎలా ఉంది? రే, మోసపోయాను రా. అనవసరమైన అమ్మాయి ప్రేమ కోసం మిమ్మల్ని మోసం చేశాను రా. మిమ్మల్ని మోసం చేసి నేను మోసపోయాను రా. జాను ఆ డబ్బుతో ఆ రోజే వెళ్ళిపోయిందిరా. పిచ్చాడా? రాకీ, ఆ బ్యాగ్ తీసుకో. ఓపెన్ చేసి చూడు. డబ్బా ఎలా రా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, డబ్బులు వచ్చిన రోజు నైట్ నువ్వు బయట ఫోన్ మాట్లాడుతున్నావు. రే, బ్యాగ్ ఎక్కడుందిరా? పైన ఉందిరా. సరే, పైకి వెళ్దాం. లక్ష్మీదేవి నల్ల బ్యాగ్లో ఎందుకురా? శని, అందులోకి మారుద్దాం పదా. అప్పుడు నువ్వు డబ్బులు ఆ నల్ల బ్యాగ్లోనే ఉన్నాయనుకుని దాన్ని తీసుకెళ్ళిపోయావు. అందుకే పెద్దోళ్ళు అంటుంటారు, కష్టపడ్డవాడు ఎప్పుడు నష్టపోడరా. సరే మామా, డబ్బులున్నాయిగా, చల్ పార్టీ కరేంగే. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లాగే ఉంటుంది. అలాంటి ఈ జీవితంలో మనకు తెలియాల్సిన నిజాలు. సమాజం సమస్యలను సృష్టిస్తుంది, సమయం సమస్యలనే సృష్టిస్తుంది.
ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. అలాగే మనీ విషయానికి వస్తే కష్టపడి సంపాదించింది మనల్ని కాపాడుతుంది, కష్టపెట్టి సంపాదించింది కాటు వేస్తుంది. ఎదుటివాడి కన్నీళ్లతో సంపాదించింది కష్టాల పాలు చేస్తుంది. ఇంకా స్నేహం ప్రేమ అంటారా? మై నేమ్ ఈజ్ మనీ షార్ట్ ఫిల్మ్ మళ్ళీ చూడండి. స్టాప్ ఇట్. చూడు జానీ, లవ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకో ముందు. నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని చెప్తుంటే పానీపూరి తినడానికి వచ్చానని చెప్పలేని వాళ్ళకి. అంటే వాళ్ళందరి కోసం నన్ను లవ్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్తే ఏంటి, మనం సంతోషంగా ఉంటే చాలు కదా. ఇదొక్క విషయంలోనే కాదు, సినిమాకి వెళ్దామంటే సీడీస్ తెస్తావు, రెస్టారెంట్కి వెళ్దామంటే రీజన్స్ చెప్తావు. ఓకే, లీవ్ ఇట్. ఎల్లుండి నా బర్త్డే, డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. అమ్మాయిలు పావులు లాంటోళ్ళు పాలు తాగి విషం కక్కుతారు, అదే అబ్బాయిలు ఆవులు లాంటోళ్ళు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతారు. మీ అమ్మో లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్.